నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రెండవ అంశంతోనే అజెండా మొత్తం ఆమోదించిన చైర్పర్సన్. పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల వల్ల ఆశించిన ప్రజా ప్రయోజనం ఉండదు. దీతనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. శ్రీ అరవింద ఎడ్యుకేషనల్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో పరుచూరి రాఘవేంద్రరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ధ్యాన మందిరం నందు సామూహిక ధ్యాన సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీ అరవింద ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ పాటిపట్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చెరుకూరి రాఘవేంద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాఘవేంద్రరావు యొక్క సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కొడాలి రాంబాబు, మొవ్వ సత్యనారాయణ, డాక్టర్ మంతెన నరసరాజు, పాలడుగు ఉమామహేశ్వరరావు, పరుచూరి పవన్ తదితరులు పాల్గొన్నారు. అరవై ఏళ్ళు రాగానే రిటైర్మెంట్ అనగానే సైకలాజికల్గా నేను ఓల్డ్ అయ్యాననే భావం కొంతమందికి అయితే, కొంతమంది మనం చేయాల్సింది ఏమీ లేదు అనే భావనకు వచ్చి కుటుంబానికి పరిమితి అయి కుటుంబ సభ్యులతో తన జీవితాన్ని శేష జీవితంగా మిగతాది భావించి ఆ రకంగా స్పెండ్ చేయడం మనం చూస్తాం. బట్ దట్ ఈజ్ నాట్ ద లైఫ్ అని చెప్పి భావించినటువంటి వ్యక్తి విశేషులు రాఘవేంద్ర గారు. దాదాపు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సోషల్ ఆస్పెక్ట్స్లో కానీ సమాజపరంగా ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణ చేయగలిగినటువంటి శక్తి ఒకటే కాకుండా సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలనే భావన, ఆ భావన ఆ ఆలోచనలోకి తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తి రాఘవేంద్ర గారు. చాలామందికి మనకి అనేక రకాలైన మనసులో ఆలోచన కలుగుతూ ఉంటాం, వాటిని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. బట్ ఆయన నేను సమాజంలో జీవించినంత కాలం నేను సమాజానికి ఉపయోగపడే విధానాన్ని నేను ఎంచుకోవాలని చెప్పి తను నడిచిన నడత, తను నడిచినటువంటి ఉన్నతమైనటువంటి జీవనం, ఆ జీవనంలో మరి ముఖ్యంగా ఒక అంశం ఏదైతే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదే అని చెప్పి ఏ రకంగా అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటామో అలాంటి ఎడ్యుకేటెడ్ సొసైటీని తయారు చేయాలనే భాగంగా బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ జెంటిల్మెన్ ఏం చేయగలుగుతాను నేను అని చెప్పి అది ఉన్నతమైనటువంటి అరవిందో స్కూల్స్ని ఆయన కొనసాగుతూ దాన్ని లీడ్ చేస్తూ ఆ ఇన్స్టిట్యూషన్ సర్వైవల్ కోసం ఆ ఇన్స్టిట్యూషన్లో ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలని చెప్పి నిరంతరం శ్రమించే శ్రామికుడు మన రాఘవేంద్ర గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సంస్థ అధ్యక్షుడిగా కార్యకలాపాల్లో అరవింద సాహిత్య సత్యనారాయణ గారు పెద్దలు అంతా కూడా వాళ్ళతో పాటు కూడా మన అరవింద సొసైటీకి మూల స్తంభాల్లో ఒకరు. మరి తిరుమల లాంటి పేరున్నటువంటి కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. విద్యావేత్త. రోజు సంచిన ఉదాహరణ వేసుకుని రోడ్డు మీద నడుస్తూ రోజు ఆల్మోస్ట్ కనపడేవారు.
ప్రశాంత హృదయం. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. 4 బెంచ్లు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు డి శ్రీనివాసులు, శ్రీధర్, పవన్ కుమార్, రాజశేఖర్ సమక్షంలో కేసుల విచారణ జరిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2792 పెండింగ్లో ఉండగా 458 కేసులు మరియు 4014 సివిల్ కేసులు పెండింగ్లో ఉండగా 697 కేసులు విచారణ జరిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు తెలిపారు. ఈ లోక్ అదాలత్ని ఒక సద్వినియోగంగా భావించి ప్రజలందరూ కూడా వారి మధ్య అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజీ కుదుర్చుకోగలిగినటువంటి సివిల్ మరియు క్రిమినల్ దావాలను, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్స్ అటువంటివి కూడా అన్నిటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకొని సత్వన్యాయం పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రజలందరూ కూడా కక్షిదారులు మరియు లాయర్లు, న్యాయవాదులు ఈ లోక్ అదాలత్కి సహకరించి సాధ్యమైనటువంటి ఎక్కువ కేసులను పరిష్కరించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. శనివారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ ఐపీసీ, సిఆర్పీసీని మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్లు మార్చి కొత్తగా ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పీసీని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం అని మార్పులు చేశారని, ఈ కొత్త చట్టంలో 0 ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అనేది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద 7 విభాగాలు చేసి అన్నిట్లో నాన్ బెయిలబుల్ కేసెస్ 1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో అమాయకులను కూడా ఇరికించే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్ మాన్యువల్ మరియు పోలీస్ రూల్స్ మొత్తం పాత చట్టాల క్రిందే పాటిస్తున్నారని, పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన తర్వాతే కొత్త చట్టాలను అమలు చేయాలే గాని హడావిడిగా కాదని, జూలై 1, 2024 నుండి అమలు చేయడం సరైనది కాదని, కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదు కాబట్టి పోలీస్ సంస్కరణలు అయ్యేదాకా, అందరి అభిప్రాయాలు తీసుకునేదాకా ఈ చట్టాలను అమలు చేయవద్దని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. రేపు సాయంత్రం 12 గంటల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యలో చేసిన 3 చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఉన్న చట్టాలు సిఆర్పిసిని, ఐపీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని, వీటిని యొక్క పేర్లు మార్చారు. కానీ జిస్ట్ ఒకటే, దాదాపు ఆ సెక్షన్స్ అటు ఇటు మారినాయి కానీ దాంట్లో పెద్ద తేడా లేదు. దీంట్లో కల్పించిన మంచి అవకాశం ఏంటంటే 0 ఎఫ్ఐఆర్, అలానే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. 0 ఎఫ్ఐఆర్ అంటే ఒక వ్యక్తిని ఇక్కడ కొత్తపేటలో ఎవరైనా కొడితే ఆయన భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇదివరకు ఉన్న చట్ట ప్రకారం ఇక్కడే ఇవ్వాలి ఎఫ్ఐఆర్. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని 0 ఎఫ్ఐఆర్ కింద కట్టి ఇక్కడ పంపిస్తారు. సమావేశంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావురి శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేర్రెడ్డి, కొమ్ము అబ్రహాం లింకన్, బెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పీసీ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 కొత్త చట్టాలని, అంటే 3 పాత చట్టాలని కొత్త చట్టాలుగా మార్చారు. ఐపీసీని వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పీసీని వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అని చెప్పి కొత్తగా ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఐపీసీలో మొత్తం 515 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 515 సెక్షన్లకు 358 సెక్షన్లకి కుదించారు వీటిని. అయితే మెయిన్గా మా సీనియర్ గారు చెప్పినట్టు కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్లో. ముఖ్యంగా మాబ్ లించింగ్ అని చెప్పి ఒకటి సెక్షన్ పెట్టారండి. ఇది గుంపుగా వెళ్ళి హత్య చేయడం. సో ఈ గుంపుగా వెళ్ళి హత్య చేసినప్పుడు అంటే క్యాస్ట్ గురించి కానీ, ఏ క్యాస్ట్కి సంబంధించి కానీ వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ సెక్షన్స్లో.
దాని గురించి ఎంత శిక్ష పడుతుందని కూడా వేగ్గా చెప్పారు, కానీ క్లారిటీ ఇవ్వలేదు. జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ మరియు లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ నందు జూలై 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేసి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని డాక్టర్ జీవనలత తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రెయిన్బో ట్రస్ట్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా అంటే ఈ నెల మొత్తం కూడాను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మేము నిర్ణయించాము. రేపు చావలిలో మెగా మెడికల్ క్యాంప్, దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ ని డయాగ్నోజ్ చేయటము ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ చేయటము ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నాము. జూలై 1న డాక్టర్స్ డే కాబట్టి ఆ రోజు TSH, RBS, HbA1c టెస్టులు ఫ్రీగా చేసి కావాల్సిన వాళ్ళందరికీ మందులు ఇచ్చే ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో కూడా చేస్తున్నాము. ఈ నెలంతా కూడాను ఇలాగే ఆదివారం పూట రకరకాల ఊళ్ళల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి కేవలం క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ప్లస్ ఈ డయాబెటిక్ కేరు, థైరాయిడ్ గురించి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చే క్యాంప్స్ మేము ప్లాన్ చేయబోతున్నాము. వాద ప్రతివాదనల నడుమ వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభించగా తొలుత ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్, ఎంపీగా పెమ్మసాని గెలవడంతో పాటుగా మంత్రి పదవులు రావడంతో ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. పదవి స్వీకరించారు. అలానే మన తెలంగాణ శాసనసభ్యులుగా మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులుగా పదవిని స్వీకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనంతరం అజెండా ప్రారంభించగా మొదటి అంశం చదువుతుండగానే వైసీపీ కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య లేచి పట్టణంలో షీల్డ్ తీసే కార్యక్రమం ఎక్కడెక్కడో జరుగుతుందో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. వార్డులో జరుగుతున్న పనులను సభ్యులకు తెలపాలా లేదా సభ్యులను ఎందుకు అగౌరవపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అధికారుల పాలన సాగుతుందో, కౌన్సిల్ పరిపాలన సాగుతుందో, తమకు అధికారాలు ఉన్నాయో లేవా అంటూ అధికారులను ప్రశ్నించారు. చైర్పర్సన్ దృష్టికి రాకుండానే పనులు ఎలా చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ చైర్పర్సన్ దృష్టికి తీసుకురాకుండా ఏ పని చేయడం జరగదని, 5 లక్షల లోపు పనులు చేసే అధికారం కమిషనర్కు ఉంటుందని బదులిచ్చారు. టీడీపీ సభ్యులు లేచి గతంలో సభ్యులకు చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేశారని, ఇప్పుడు కొత్తగా చట్టాల గురించి మాట్లాడడం సరికాదని, సభను ముందుకు కొనసాగించాలని అనడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇరువురి సభ్యులు వాదోపవాదనలు చేసుకున్నారు. కౌన్సిల్ సభ్యులకి అంటే మాకు అధికారాలు ఉన్నాయా లేవో మాకు అర్థం కావట్లా. మరి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించింది ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అడిగితే మీకు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు అనేది అన్ని సంస్థలు మీ దాకా రావు కాబట్టి లోకల్ బాడీస్లో కౌన్సిల్ అనే ఒక సభ్యుని ఎన్నుకుంటారు అధ్యక్ష ప్రతి మున్సిపల్ పార్టీలో. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సభ్యుని గౌరవించకపోతే మున్సిపల్ కౌన్సిల్లో లోకల్ బాడీస్లో ఒక చైర్పర్సన్ కౌన్సిల్ ఇంతమంది మేము ఉంటే మాకెవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ అథారిటీ ఉందా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఏ దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఎందుకు మాకు చెప్పండి అధ్యక్ష. సందర్భంలో పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్తో తమ దగ్గరికి వచ్చారు. తమలో ఎంసీసీ ఉంది కాబట్టి ఆఫ్టర్ కోడ్ మేము వస్తాం చూస్తాం అనేసి చెప్పారు. చెప్పినాక కోడ్ అయిపోయినాక మనం మీ ద్వారా అందరం కలిసి ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. కోడనే రికార్డ్ చేస్తామని చెప్పేసి కోడ్ ఎప్పుడైపోయింది అధ్యక్ష? 6వ తారీఖు అయిపోయింది. 6వ తారీఖు అంత అధ్యక్ష. పార్టీ కాలం నుంచి రైతులు వచ్చారు. చెప్పండి. సో ఒక క్రమంలో చైర్పర్సన్ గారు, నేను ఇంకా బృందం కలిసి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి లోకల్ చైర్పర్సన్ కూడా వచ్చారు. అయ్యేందుకు
పరిశీలించాము. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం కల్పించారు. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయనేసి ఐడెంటిఫికేషన్ జరిగింది. ఇది తెనాలంటే ఇంకా ఇరిగేషన్ కాలువతో కూడుకున్న వ్యవహారం, రైల్స్తో కూడుకున్న వ్యవహారము కాబట్టి వర్షాకాలం రాబోతుంది, వెంటనే చర్యలు ప్రారంభించండి అని చెప్పేసి కొన్ని ప్రధానమైన కాలువల గురించి వారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని నేను చైర్పర్సన్ గారికి విన్నవించాను. నేను మీ దృష్టికి పార్టీ కాలం వచ్చింది, పలాని కాలంలో టేకప్ చేయాలనేసి వారు సూచించి ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి ప్రపోజల్స్ ప్రిపేర్ చేసి ఇది ఎమర్జెన్సీ కింద టేకప్ చేయాల్సినటువంటి అంశం కాబట్టి టెండర్ ప్రొసీజర్ కింద టేక్స్ లాంగ్ టైం, వర్షాకాలం వస్తుంది అనేటువంటి దృక్పథంతో 5 లక్షల రూపాయల వరకు కమిషన్ పవర్ ఉంది కాబట్టి ఏఎస్ను క్రాస్ చేసి టెండర్ పెండింగ్ అయితే 4 సిలిండర్ వేసి ప్రతి ఫైల్ కూడా గౌరవ చైర్పర్సన్ గారికి పంపించడం జరిగింది. శాంక్షన్ అవ్వకుండా ఎక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికి గౌరవ చైర్పర్సన్ గారు ఆర్డర్స్ వేశారు, ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎలక్షన్ కాకడానికి మీ దృష్టికి వచ్చిందా రాలేదా? మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదు? టీవీ చూడండి. ఎలక్షన్ కాకడానికి తెలియపరచకపోవడం అనేది మేము తప్పు కాదని మేము అంటున్నా. తప్పే చెప్పాలి, ప్రతి కౌన్సిలర్కి చెప్పాలి, కమిషనర్ గారు చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి, చేయాలి. కానీ మీరు అడిగింది సమాధానం చెప్పన్నారు, కమిషనర్ గారు సమాధానం చెప్పారు. కానీ మీరు ఒక 53-58 రూల్ ప్రకారం సమాధానం చెప్పున్నారు. చెప్పారు కదా. అనంతరం అజెండాలోని 2వ అంశం చదువుతుండగా టీడీపీ కౌన్సిలర్లు రణరంగ్ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయా, పురపాలక సంఘ నిధుల నుండి 25 లక్షలు ఏ విధంగా మంజూరు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఇదే విషయంపై డీసెంట్ ఇచ్చామని, దీనిని మినిట్స్ బుక్లో పొందుపరిచారా లేదా, డీసెంట్ని పరిగణనలోకి తీసుకుంటారా లేదా, కలెక్టర్కి పంపాలా లేదా, పంపితే ఎటువంటి ఆదేశాలు ఇచ్చారో చూపించాలని పట్టుబట్టడంతో రికార్డుల్లో పరిశీలించి చెప్తామని తెలిపారు. దీనికి బదులుగా వైసీపీ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ 2010లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అనుమతులు ఉన్నాయని, అక్కడ చేపట్టే నిర్మాణాలని కొండవీటి సేవా సమితికి సంబంధించిన సొంత నిధులు మాత్రమేనని తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపించమని టీడీపీ సభ్యులు అడగడంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి సభలో నుండి వెళ్లిపోయారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అజెండాలోని అంశాలపై చర్చ జరపలేక అజెండా మొత్తం ఆమోదించుకొని వెళ్లిపోయారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అక్కడ విగ్రహం పెట్టడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా? మున్సిపల్ పర్మిషన్ లేని దానికి మనము గ్రాంట్ అనేది శాంక్షన్ చేయొచ్చా లేదా? అక్కడ ఉన్న స్థల పరిధి ఎంత, అక్కడ ఉన్న విగ్రహం ఎంత, అక్కడ ఉన్న వాటికి మనం ఇచ్చిన ఫండ్ ఎంత, దానికి మీకున్న అధికారం ఏంటి అది ఒకసారి తెలియజేయండి. అధికారులకు ఉన్న అధికారం ఏంటి? ఒక విగ్రహానికి పర్మిషన్ లేని చోట అంత గ్రాంట్ అనేది శాంక్షన్ చేయడానికి మీకున్న అధికారం ఏంటి? అది పర్మిషన్ ఉన్నదా లేదని ఇంతవరకు దానికి మీరు తెలియజేయలేదు. తెలియజేయకపోగా దానికి మీరు ఫండ్ మన మున్సిపాలిటీ నుంచి గ్రాంట్ చేశారు. అది చేయొచ్చా లేదా? అది అమరవీరుల స్తూపాలు అంటే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల్ని ఆ ప్రాంతంలో పెట్టి మనం అక్కడ డెవలప్ చేసుకోవాలి అనుకున్న స్థలంలో ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా కూడా మనము శాంక్షన్ చేయడానికి అధికారం ఉందా? అధ్యక్ష, 2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆ రోజు మున్సిపాలిటీ
అన్నాపత్న శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు మున్సిపల్ స్థలాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహానికి కేటాయించారు. దాని సందర్భంగా ఆ రోజు కొండవీడి సేవా సమితి వెడ్లు సంఘం కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టారు. ఇప్పుడు కొత్తగా పెట్టింది పర్మిషన్ లేకుండా పెట్టిందని మాట్లాడుతున్నది అది కరెక్ట్ కాదు. గత 14 ఏళ్ల క్రితమే రాజశేఖర రెడ్డి విగ్రహము మున్సిపల్ అప్రూవల్తో నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించారు. అమరవీరుల స్థూపానికి దానికి దీనికి సంబంధం లేదు. ఆ విగ్రహం పెట్టడానికి 2010లో పర్మిషన్ ఉంది అని సభ్యులు చెబుతున్నారు. మీ దగ్గర ఆ పర్మిషన్ అనేది మీ దగ్గర మీరు మాకు చూపించగలరా? మా కాడలేదు, నువ్వు చూపి. ఆ రోజు పెట్టారు ఇప్పుడు దాకా కావాలి అంటే పర్మిషన్ ఉందా లేదా? అధికారులు ఉందని చెప్పమని అడుగుతాను. డిసెంబర్ సెప్టెంబర్ 22 సంవత్సరంలో జరిగినటువంటి విషయం మీరు ఇచ్చారంటున్నారు. ఒకసారి నా దగ్గర రికార్డ్స్ వెరిఫై చేసి మీరు చెప్పండి. ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు జరగడానికి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అమరవీరులకు సంబంధించిన విషయం తప్పితే జరగకూడదని ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు 1960లో. అది చూడండి. అలాంటి ప్రదేశంలో మీరు పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టడానికి ఎలా ఇస్తున్నారు? వెరిఫై చేసి ఇది లాస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి 22వ సంవత్సరం కాబట్టి వెరిఫై చేసి సభను చూస్తారు. అది కూడా అడుగుతున్నారు. పర్మిషన్ కూడా అడుగుతున్నారు. అది కూడా చెప్తారు. ఏమి 27 అంశాలు ఉన్నాయి. 27 అంశాలని పారిపోవడం ఏంటి? చర్చ జరగాలి కదా ఇక్కడ. నెలకు ఒకసారి అడుగుద్ది. అన్ని ప్రజలకు సంబంధించినవి కదా. అన్ని రాడిఫికేషన్లు ఏం చెప్పారు కౌన్సిలర్లకి? అత్యవసర సమావేశం పెట్టే అవకాశం లేదా? పెట్టుకొని చెప్పొచ్చు కదా. ఈ రోజున తెనాలిపట్నంలోని సాధారణ సమావేశం ఎజెండాలో ఉన్న అంశాలు 27 అంశాలు ఆమోదించడం జరిగింది. ఈ ఎజెండాలో అంశం కాకుండా వేరే పేపర్లో అంశాలను అడగడం జరిగింది. మేము ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. అలానే మేము తెనాలిపట్నంలో మేము కానీ అలానే మన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు కానీ మేము పార్టీ తరఫున పార్టీ అని కాకుండా మేము కలిసిమెలిసిగా ప్రజలకు సమస్య లేకుండా 40 వార్డుల్లో ఎక్కడైనా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలానే శానిటేషన్ ఇంకా మెరుగుపరుస్తామని రాబోయే రోజు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు. మున్సిపల్ నిధులను పంచాయతీ పనులకు ఏ విధంగా వినియోగిస్తారో చెప్పాలని, కట్టెవరం పంచాయతీకి ₹1 కోటి మున్సిపల్ నిధులు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి వైసీపీ పాల్పడిందని, దీనిని ప్రశ్నిస్తున్నామనే కారణంగానే అజెండా ఆమోదించుకుని వెళ్లిపోయారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నేతలలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అధికార దుర్వినియోగాన్ని ఈరోజు మేము కౌన్సిల్లో ఎండగడుతుంటే చైర్మన్ గారు
మొత్తం ఆమోదించుకునే ఎజెండాల అంశాలని రెండో అంశం జరగకముందే ఆమోదించుకొని కౌన్సిల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మున్సిపల్ నిధుల్ని పంచాయతీకి వాడి మున్సిపల్ నిధులు దుర్వినియోగపరిచినటువంటి గత ప్రభుత్వంలో దాన్ని మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా ఈరోజు కౌన్సిల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు మన మున్సిపల్ నిధుల్ని దుర్వినియోగపరిచారో ఈరోజు వారు వెళ్ళిపోయిన విధానమే వాళ్ళ యొక్క నిధుల దుర్వినియోగానికి నిదర్శనం. పంచాయతీ కటారం పంచాయతీకి మన మున్సిపల్ నిధుల్ని వీళ్ళు ₹1 కోటి దాకా వాడారు. విగ్రహాలకని, ఫుట్పాత్లకని, వీటన్నిటికీ వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి ఈశ్వర్ కాలేజ్ దగ్గర వినాయకుడి దగ్గర నుంచి అది కటివరం పంచాయతీ. ఆ పంచాయతీకి సంబంధించిన అక్కడ ఉన్న పనులన్నిటికీ మన మున్సిపాలిటీ నిధుల్ని ₹1 కోటి దాకా వీళ్ళు వాడారు. మున్సిపల్ నిధుల్ని వాడారు. అది ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదని కమిషనర్ గారే చెప్తున్నారు. అధికారులు నిజాలు చెప్తున్నారని చెప్పి అధికారుల మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఈరోజు చూపించారు. కమిషనర్ గారు అన్ని నిజాలే చెప్తున్నారని చెప్పి కమిషనర్ గారి మీద వీళ్ళ యొక్క అక్కసుని వెళ్ళబుర్చి కమిషనర్ గారు నిజాలు చెబుతున్నారని సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. 27 అంశాలు ఎజెండాలో ఉంటే రెండే అంశాలు చర్చ జరిగిన తర్వాత అన్నీ ఆమోదం అని చెప్పేసి వాళ్ళ యొక్క నిస్సహాయతని, వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఎక్కడా మనం తప్పు చేసినటువంటి విధానం బయటపడిద్దో అని చెప్పేసి ఈ రోజున కౌన్సిల్ని ఆమోదం అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 27 అంశాల్లో ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఉన్న పరిస్థితి. దీనిలో జగనన్న కాలనీలు అని చెప్పేసి వాటికి పట్టాల కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం సాదాసీదాగా అధికారులు ఎవరైనా సరే వారికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. ఇది సర్వసాధారణం. ప్రత్యేకంగా 2 సార్లు వీళ్ళు ప్రభుత్వం 2 సార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా కాకుండా వాళ్ళ పార్టీ తరపున కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ప్రభుత్వం యొక్క ప్రజాధనం దాదాపు 18 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితి. మున్సిపల్ నిధులు అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బుని వీళ్ళ సొంత పార్టీకి ప్రభుత్వం యొక్క ధనాన్ని వినియోగించినటువంటి పరిస్థితి. రేపల్లె రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అడవుల దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 28వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనలో 5 నిందితులను శనివారం సజ్జవారిపాలెం వద్ద అరెస్ట్ చేసినట్లు రేపల్లె పోలీస్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. వీరిపై ఫోక్సో కేసు నమోదు చేసి కేసు విచారణ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వేమూరు మండలం పెలవరి గ్రామానికి చెందిన పద్యాల చైతన్య, జొన్నకుటి వెంకటేష్, ఎడాలి పవన్ కుమార్, వీరంకి సతీష్, వీరంకి వేణు అను ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. శనివారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు తెలిపారు. ఈ కేసు విషయంలో సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో రేపల్లె రూరల్ సీఐ మల్లికార్జునరావు, పట్టణ సీఐ నజీర్ బేగ్, అడవుల డివిఎస్ఐ వెంకటరవి, చెరుకుపల్లి ఎస్ఐ వై సురేష్, సిబ్బంది వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, మీరావళి, కుటుంబరావు, శ్యాంబాబు, రవికిరణ్, ఊర్మిళ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే 29 రాత్రి అడవుల పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కంప్లైంట్ ఒక విక్టిమ్ గారు అమ్మాయి మహేంద్ర గారు. అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పరిచయస్తుడు ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ ద్వారా బయటికి పిలిపించి అతని స్నేహితుడు బైక్ మీద
గ్రామం వెలుపల తీసుకెళ్ళి అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అత్యాచారం చేసి జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక 3 వ్యక్తులు వచ్చారు. 5 కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అమ్మాయి మేనగాడు ఈరోజు ఉదయం అమ్మాయి వాళ్ళ బంధువులతోటి అడవిదేవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని పోక్సో కేసు కింద, రేప్ కేసు కింద కేసు నమోదు చేసి ఈ అత్యాచారం చేసిన 5 ముద్దాలను కూడా ఈరోజు సజ్జావరపల్లి జంక్షన్లో పారిపోతానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ 30వ తేదీ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా కానూరు వెంకట రామకృష్ణ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన మరియు సంకీర్తన గానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెనాలి కొత్తపేట టీబీ రోడ్లో గల తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తొలుత పెసర్లంక వసంత దుర్గ శిష్య బృందం మరియు చల్ల యామిని శిష్య బృందం చే నృత్య ప్రదర్శన అనంతరం లిసెట్టి బాలత్రిపుర సుందరి బృందం, సొల్లేటి శైలజ బృందం, మాదల బృందం, కొండపి వసుంధర, కటకం అన్నపూర్ణ, యశస్విని, ఆంజనేయ శాస్త్రి, వజులక్ష్మి, సునీత బృందం చే సంకీర్తన గానం మరియు గణేష్ శ్రీనివాస్ చే వేణుగానం, ఆకెళ్ల భీమబిందు, పెరవలి వంశీకృష్ణ బృందం చే లాలిపాటతో సంకీర్తన గానం ఉంటుందని, దంగంపై కేవీ రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్, తబలపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డుపై సాయి వాయిద్య సహకారం అందిస్తారని తెలిపారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ నెల 30 తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు మాకు ఉత్సవాలు చేస్తున్నాము. ముందుగా మన చల్లా యామిని మరియు వసంత దుర్గ గారి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుంది. అలాగే గౌరవజ్యుల ఆంజనేయ శాస్త్రి గారు, కొండపి వసుంధర గారి బృందం, అలాగే మన బాలా త్రిపుర సుందరి గారి బృందం, ఇంకా అనేక రకమైన బృందాలు ఈ యొక్క సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంకీర్తనను ప్రతివారు విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత గురువులు, సంగీత అభిమానులు మరియు తెనాలి పుర ప్రజలు అధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, వజ్ర లక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 30/6/2024 మన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉండే మా కళాకారులందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన తెనాల్లో పాడుతున్న అందరూ వివిధ బృందాల వారి యొక్క సంగీత గానం చేస్తారు. అట్లాగే నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాల నుంచి మొదలై రాత్రి 9 దాకా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, వీరు విచ్చేయిస్తున్నారు. కాబట్టి మన తెనాలి పుర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణ కళాక్షేత్రంలో అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. అందుకోసమని ఈ కార్యక్రమం మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేయుచున్నాము. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత బీజేపీ నాయకులు స్వర్గీయ తమరిస రామాచార్యుల వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు అనంతాచార్యులు కోడలు సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. నిస్వార్థమైన ప్రజా సేవకులు రామాచార్యులని తన జీవితం మొత్తం సేవకే అంకితం చేశారని, ఆయన యొక్క అంత్యక్రియలకు వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులు వచ్చారంటే రామాచార్యుల గొప్పతనం ఏంటో అర్థమవుతుందని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి కొనియాడారు. వారి ఆశయాలను అనంతాచార్యులు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సనాతన ధర్మం పాటించాలనే ఉద్దేశంతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.
దివంగత బీజేపీ నాయకులు శ్రీమాన్ తమ్మిరిస రామాచార్య గారి వర్ధంతి సందర్భంగా కుమారుడు అనంతాచార్య గారు, కోడలు గారు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినారు. మరి రామాచార్య గారు అంటే నిస్వార్థ ప్రజా సేవకులు. ఎటువంటి సేవ అంటే కష్టము అనేది కూడా తెలియకుండా జీవితకాలం వరకు సేవలు అందించిన ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి చేశారు. అందుకనే వెంకయ్య నాయుడు గారు కూడా వారి యొక్క అంతిమ సంస్కారం రోజున రావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు పుణిగిపుచ్చుకొని అనంతాచార్య గారు కొనసాగిస్తున్నారు. ఈరోజు మా నాన్నగారు స్వర్గీయ తమ్మిరిస రామాచార్యులు గారు వారి ప్రాంతానికి సుపరిచితులు. వారి వర్ధంతి సందర్భంగా మరి రామలింగాచార్య గారి ఈ ఆశ్రమంలో, గాంధీ ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. వారు ఇక్కడ అన్నదానం చేయడానికి నిర్ణయించుకొని, నేను చాలా ఈ ఏడు నిరాడంబరంగా ఎవరిని పిలవలేదు, పార్టీ వారిని కానీ ఎవరిని, నేను వచ్చి వారికి ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాల్గొని వెళ్దాం కదా అని వచ్చాను. నేను స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మట్టం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర శాంతి మహాయజ్ఞం కొనసాగుతుంది. 16వ రోజు పూర్వాభాద్ర నక్షత్రం వారితో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమాన్ని ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు జరిపించారు. ప్రజ్ఞానంద సరస్వతి అనుగ్రహ భాషణ చేశారు. సాయంత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను 3వ రోజు భక్తులకు వివరించారు. 3 సహస్రదళ పద్మములు పుట్టినది. ఆ ప్రాంతములకు ముక్కమల అనే పేరు సార్థకత చెందినది. ఏమిటిది? ముక్కమల. కాలక్రమేణా ముక్కమల కాస్త ముక్కామలగా మారింది. కాలక్రమేణా ముక్కమల కాస్త ముక్కామలగా మారింది. ఈ ముక్కామల అనేది 3 ప్రదేశాల్లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. అమరావతి ప్రాంతంలో, ఇక్కడ మన గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఒక ముక్కామల ఉన్నది. అలాగే తూర్పుగోదావరి జిల్లా దగ్గర అమలాపురం దగ్గర ఒక ముక్కామల ఉన్నది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సమీపములో పెరవలి ప్రాంతము దగ్గర ఉన్నది ఒక ముక్కమల. ఆ ముక్కమలే ముక్కామలగా చెప్తుంది. అదే త్రిపద్మ క్షేత్రము. ఏంటిది? త్రిపద్మ క్షేత్రము. అదే ముక్కామల. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకీకృతులై ప్రత్యక్షమైన ప్రదేశమే ముక్కమల మహాక్షేత్రము. అలాగే అట్టి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహము పొందటం మూలాన ఈ ప్రదేశమునకు బ్రహ్మకుండ స్థానమని ప్రసిద్ధి చెందిందని అని క్షేత్ర మహత్యం చెప్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 2వ అంశంతోనే అజెండా మొత్తం ఆమోదించిన చైర్పర్సన్. పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు. జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల వల్ల ఆశించిన ప్రజా ప్రయోజనం ఉండదు. దీతెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.